రాజకీయాల్లో గెలుపు అనేది రెండు రకాలుగా ఉంటుంది. ఒకటేమో తాము గెలిచేలా ప్లాన్ చేసుకోవటం, రెండేమో ప్రత్యర్థుల్ని ఓడించేలా ప్లాన్ చేసుకోవటం. ఈ రెండు ఒకటే కదా అని మీకు అనిపించవచ్చు. ఎస్, రెండింటి రిజల్ట్ ఒకేలాగా ఉంటది కాబట్టి మీకు అలా అనిపిస్తుంది. కానీ ఈ రెండు వేరు వేరు. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నమ్ముకున్నది ఈ రెండో ఫార్ములా, ప్రత్యర్థుల్ని ఓడించేలా ప్లాన్ చేయటం. అందుకనే ఇప్పుడు కూటమిలో ఏదన్నా చిచ్చు వచ్చింది అనుకోండి, కూటమిలో ఏదన్నా ఒక చిన్నపాటి గొడవ వచ్చింది అనుకోండి, ఘర్షణ వచ్చింది అనుకోండి, ఒక మాట వాళ్ళకి మధ్య వచ్చింది అనుకోండి, వెంటనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆనందపడతా ఉంటది. ఎందుకంటే వాళ్ళు విడిపోవాలి, వాళ్ళు కొట్టుకోవాలి, వాళ్ళ మధ్య ఓటు చీలాలి, అంతిమంగా తను లాభపడాలి. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆలోచన. ఇప్పుడు చూడండి, నిన్న లోకల్ బాడీ ఎన్నికల విషయంలో నారా లోకేష్ ఒకలాగా చెప్తే నాలుగిన మనోహర్ మరొకలాగా చెప్పాడు. లోకేష్ ఏమంటాడు, గత అసెంబ్లీ ఎన్నికల్లో అంటే 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఏ ప్రాతిపదిక మీద, ఏ నిష్పత్తి మీద జనసేన, టీడీపీ, బీజేపీ ఎన్నికల్లో పోటీ చేశాయో అదే నిష్పత్తి మీద లోకల్ బాడీ ఎన్నికలకి వెళ్ళాలి అన్నట్టుగా లోకేష్ ప్రపోజ్ చేశాడు. కానీ నాలుగిన మనోహర్ ఏమంటాడు, పోయినసారి అసెంబ్లీ ఎన్నికల్లో మేము త్యాగాలు చేశాము, కానీ ఆ త్యాగాలకి మేము ఇప్పుడు సిద్ధంగా లేము, ఇప్పుడు మాకు బలం పెరిగింది కాబట్టి మేము బలం ఉన్న ప్రతి చోట మేము పోటీ చేస్తాము అనేది నాలుగిన మనోహర్ చెప్పిన మాట. కొంత విరుద్ధమైన మాటలే. సహజంగా చూసినప్పుడు లోకల్ బాడీ ఎన్నికల్లో టీడీపీ జనసేన మధ్య ఏమైనా గ్యాప్ పెరుగుతుందా, ఈ రెండు పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు జరిగే అవకాశం ఉందా లేదా అనే సందేహాలు, అనుమానాలు సహజంగా వస్తాయి. కానీ ఇక్కడ ఒక విషయం మనం గమనించాలి. ఇప్పుడు నారా లోకేష్ చెప్పిందేమో టీడీపీ వైపు నుంచి, టీడీపీ కార్యకర్తల వైపు నుంచి, టీడీపీ భావజాలం వైపు నుంచి. జనసేన పార్టీ చెప్పిందేమో జనసేన క్యాడర్ నుంచి, జనసేన భావజాలం నుంచి. ఇప్పుడు పొత్తులో ఉన్నప్పటికీ ఏ పార్టీకి ఆ పార్టీగా. సహజంగా రాజకీయ పార్టీలకు ఉండే స్వార్థం ఎలా ఉంటది, వీలైనంత వరకు ఎక్కువ చోట తమ పార్టీ పోటీ చేయాలి, వీలైనంత వరకు ఎక్కువ చోట తమ పార్టీ గెలవాలి, తమ పార్టీ ఎక్కువ సర్పంచ్లు ఉండాలి, ఎక్కువ ఎంపీటీసీలు ఉండాలి, ఎక్కువ జడ్పీటీసీలు ఉండాలి, ఎక్కువ మున్సిపల్ కౌన్సిలర్లు ఉండాలి, ఎక్కువగా కార్పొరేటర్లు ఉండాలి అని ఏ రాజకీయ పార్టీకైనా ఉంటది. ఎందుకంటే వాళ్లే కదా నిర్మాణం, సంస్థాగతంగా వాళ్లే కదా పార్టీని చూసుకోవాల్సింది. కాబట్టి గ్రౌండ్ లో పార్టీ బలంగా ఉండాలంటే, గ్రౌండ్ లో ఉన్న క్యాడర్కి న్యాయం జరగాలంటే లోకల్ బాడీ ఎన్నికల్లో వీలైన ఎక్కువ స్థానాల్లో పోటీ చేయాలి, వీలైన ఎక్కువ స్థానాల్లో గెలవాలి. ఏ రాజకీయ పార్టీకైనా కోరిక ఉంటది. ఇప్పుడు ఏం లేదండి, ఒక తల్లికి ఒకే బిడ్డ ఉంటే ఆస్తి కాడ ఇబ్బంది లేదు, పంపకాలనే ఉండవు, వాళ్ళకే మొత్తం పోతాయి. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింగిల్ పార్టీ, ఆ పార్టీకి ఇబ్బంది లేదు, ఆ పార్టీయే అన్ని చోట్ల పోటీ చేస్తుంది. కానీ కూటమి అనేది 3 పార్టీలు కదా, మరి ఒకే తల్లికి 3 బిడ్డలు ఉన్నప్పుడు ఆస్తి పంపకాల్లో ఏదో ఒక చిన్నపాటి ఇష్యూ వస్తుంది కదా. ఇప్పుడు ఆ ఇష్యూనే అలాగనే చూడాలి తప్ప అంతకుమించి చూడొద్దు. ఇప్పుడు 3 పార్టీలు కదా అని రాష్ట్రంలో ఉన్న గ్రామ పంచాయతీలు పెరగోగా, రాష్ట్రంలో ఉన్న ఎంపీటీసీ స్థానాలు, జడ్పీటీసీ స్థానాలు పెరగోగా, రాష్ట్రంలో ఎన్ని ఉన్నాయో అన్నే ఉంటాయి, అవి పెరగవు. 3 పార్టీలు కదా, 3 పార్టీలకి షేరింగ్ ఎలా సాధ్యం, స్థానాలు పెంచుకునే అవకాశం ఉంటుందా, ఉండదు. ఇప్పుడు ఉన్న గ్రామ పంచాయతీలోనే, ఉన్న ఎంపీటీసీలోనే, ఉన్న జడ్పీటీసీలోనే ఈ 3 పార్టీలు పంచుకోవాలి, ఉన్న మున్సిపాలిటీలు, కార్పొరేషన్లోనే ఈ 3 పార్టీలు పంచుకోవాలన్నప్పుడు ఒక ఎంపీటీసీ స్థానం కాడ జనసేనకు ఒక నాయకుడు ఉంటాడు, టీడీపీకి ఒక నాయకుడు ఉంటాడు. అతను జనసేన పార్టీకి జనసేన నాయకుడు లాయర్ గా పనిచేస్తుంటాడు, టీడీపీ పార్టీకి టీడీపీ నాయకుడు లాయర్ గా పనిచేస్తుంటాడు. జనసేన పార్టీ నాయకుడి మీద జనసేన పార్టీకి ప్రేమ ఉంటది, టీడీపీ పార్టీ నాయకుడి మీద టీడీపీ పార్టీకి ప్రేమ ఉంటుంది. ఎవరు క్వాలిటీ టికెట్ ఇచ్చుకోవాలి, ఏ పార్టీకి ఆ పార్టీ నేను పోటీ చేయాలి అనుకుంటది. అనుకున్నప్పుడు సహజంగా వాళ్ళ భావజాలం మేమే పోటీ చేస్తాం అంటారు ముందు, తర్వాత కూర్చొని మాట్లాడుకున్న తర్వాత ఒక కంక్లూజన్ కి వస్తారు. సహజంగా 3 పార్టీలు కలిసి ఉన్నప్పుడు ఇవన్నీ సహజమైన అభిప్రాయాలు. ఇంత మాత్రాన వీళ్ళలో ఏదో ఇబ్బంది వచ్చిందని, కూటమిలో చిచ్చు వచ్చిందని ఇలా పెద్ద పెద్ద పదాలు తీసుకోవడానికి లేదు. కానీ వైసీపీ అదే ట్రోల్ చేస్తుంది. ఎందుకు, నేను చెప్పాను, ప్రత్యర్థులను ఓడించడానికి ప్లాన్ చేయడం అని. ఇప్పుడు జనసేన క్యాడర్లో టీడీపీ క్యాడర్లో ఒక గందరగోళాన్ని క్రియేట్ చేయగలిగితే, అంటే గ్రౌండ్ లెవెల్ ఇప్పుడు పై స్థాయి నాయకత్వంలో ఉన్నంత బ్రాండ్ మైండ్ కింది స్థాయిలో ఉండదుగా. ఇప్పుడు కలిసి ఉండటం ఎంత అవసరమో చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి, బీజేపీ పెద్దలకు ఉన్నంత అవగాహన గ్రౌండ్ లో ఉన్నటువంటి చిన్న స్థాయి నాయకులకు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కాబట్టి క్రింది స్థాయిలో ఒక గందరగోళాన్ని తీసుకొస్తే అది మనకి లాభం జరిగింది కదా అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆలోచన. అందుకనే ఇందాక చెప్పిన రెండో ఫార్ములా, ప్రత్యర్థులను ఓడించేలా ప్లాన్ చేయాలి. అంటే ప్రత్యర్థుల మధ్య చీలిక తీసుకురావాలి, కేడర్లో గందరగోళం లేపాలి. ఆ ప్రయత్నంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది. సో మొత్తానికి లోకల్ బాడీ ఎన్నికలు ఎలా జరుగుతాయి, ఏ పార్టీ ఎన్ని చోట్ల పోటీ చేస్తాయి, ప్రధానంగా ఈస్ట్ గోదావరి జిల్లాలో, వెస్ట్ గోదావరి జిల్లాలో, కృష్ణా జిల్లాలో, గుంటూరు జిల్లాలో అండ్ ఉమ్మడి వైజాగ్ జిల్లాలో, అలాగే చిత్తూరు జిల్లాలో, ఈ జిల్లాలో ప్రధానంగా కొంత ప్రాబ్లం రావచ్చు కూటమిలో కూడా. ఎందుకంటే అక్కడ జనసేన క్యాడర్ బలంగానే ఉంటది, టీడీపీ క్యాడర్ బలంగానే ఉంటది. పర్టికులర్ గా కొన్ని మండలాలు జనసేన, టీడీపీ ఇద్దరు నాయకులు, బలమైన నాయకులు ఉంటారు. ఎవరు పోటీ చేయాలి అన్న కాడ చిన్నపాటి ఇష్యూస్ వస్తాయి, రావని కాదు. అన్నదమ్ముల మధ్య ఇష్యూస్ ఎలా వస్తాయి, ఇక్కడ అలా వస్తాయి. ఇప్పుడు ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీలు అంటారు, ఆ ఇద్దరిది కమ్యూనిస్ట్ భావజాలమే. కానీ సిపిఐ, సిపిఎం కూడా ఎన్నికలు వచ్చినప్పుడు కొట్టుకుంటూనే ఉంటాయి, నువ్వు పోటీ చేయాలా, నేను పోటీ చేయాలని. ఎందుకంటే ఒకే మండలంలో సిపిఐకి బలం ఉంటుంది, ఒకే మండలంలో సిపిఎంకి బలం ఉంటుంది. అక్కడ సిపిఐ పోటీ చేయాలా, సిపిఎం పోటీ చేయాలా అన్న కాడ కొట్టుకుంటాయి. మరి అంత మాత్రాన విడిపోతారా? కాదు, వామపక్ష పార్టీలు ఒకటిగానే ఉండి పోరాటం చేస్తాయి, ప్రజా పోరాటంలో కలిసే ఉంటారు. అవకాశం ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రం కొన్ని చోట్ల చిన్నపాటి మనస్పర్ధలు వస్తూ ఉంటాయి. అవి అప్పటికే
ఆ క్షణానికి మాత్రమే. ఇక్కడ అవి కూడా వస్తాయో రావాలండి. కూటమి వస్తాయి అని నేను చెప్పట్లేదు కానీ ముందు సీట్ల సర్దుబాటు అయ్యేంత వరకు కొన్ని ఇష్యూస్ అయితే ఉంటాయి. అది అంతవరకే. కానీ మొత్తానికి ఆంధ్రప్రదేశ్ లోకల్ బాడీ ఎన్నికలు కాకరేపుతున్నాయి. ఏ పార్టీ ఎన్ని సీట్లు తీసుకుంటది, ఎవరు ఎన్ని చోట్ల పోటీ చేస్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆ ప్రాబ్లం లేదు, వాళ్ళే అన్ని చోట్ల పోటీ చేస్తారు. అయితే ఇక్కడ ఒక విషయం గమనించాలి. 2021 ఎన్నికల్లో అసలు ఎన్నికలు జరిగినట్లుగా లేదు, అది ఏకగ్రీవాలని. అసలు అవతల వాళ్ళని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోటీ చేయనివ్వలే. కానీ ఈసారి ఆ పరిస్థితి ఉండదు. మళ్ళీ జగనే చెప్తున్నాడు ఈసారి ఏకగ్రీవాలు కావద్దు, 10 చోట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోటీ చేయాలని. మరి వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడేమో ఎవరిని పోటీ చేయనిలా, ఇప్పుడు మాత్రం అన్ని చోట్ల వాళ్ళు పోటీ చేయాలని వాళ్ళ కార్యకర్తలు చెప్తున్నాడు. ఏమన్నా చూడండి. సరే, మొత్తానికి టీడీపీ జనసేన కేడర్ కొట్టుకుంటే తమకు లాభం అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆలోచన. కొట్టుకోకుండా ఉంటే కూటమికి లాభం, కొట్టుకుంటే వైసీపీకి ఎంతో కొంత లాభం అవుద్ది. మరి చూడాలి ఎలా జరుగుతాయి అని. కానీ మొత్తానికి ఎన్నికలు అయితే జరుగుతాయి. 2021 లాగైతే కాదు, ఏకగ్రీవాలు కావు, ఎన్నికలు జరుగుతాయి. ఎన్నికలు అయితే జరుగుతాయి, అంతవరకు నిజం. ప్రజాభిప్రాయం ఎలా ఉంటుందని చూడాలి.